అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. విద్యార్థుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ అయితే ఈ రోజు ఉద్యమానికి అయితే పిలుపునిచ్చింది. ఈ రోజు అయితే జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్లు అయితే విద్యార్థి సంఘాలన్నీ కూడా ముట్టడించినటువంటి పరిస్థితి ఉంది. కాకినాడ కలెక్టరేట్ వద్ద అయితే ఈ యొక్క ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీగా ఈ రోజు అయితే ధర్నా చేపట్టారు. ఇప్పుడు భారీ ఎత్తున అయితే ఇక్కడ అందరూ కూడా ఈ యొక్క ధర్నాలో కూడా పాల్గొన్నారు. వాళ్ళు డిమాండ్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ యొక్క ఈ రోజు కలెక్టరేట్ ముట్టడించడానికి ప్రధాన డిమాండ్ ఏంటి? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు మేము అధికారంలోకి వస్తే విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తాం, విద్యారంగంలో ఉన్న సమస్యల్ని పరిష్కారం చేస్తామని ఈ కూటమి ప్రభుత్వం చెప్పింది. అధికారంలో వచ్చిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే విధానాలు ఉన్నాయో వాటిని ఈ రోజుకి అమలు చేస్తాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టారో అయ్యే విధానాలని ఈ రోజు అమలు చేస్తూ ఉన్నాం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలి, వీటిని వెంటనే ఇవ్వాలని మేము ఎస్ఎఫ్ఐ అడుగుతాను. అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో ఈరోజు మెస్స బిల్లులు పెరగక ఈరోజు చాలని భోజనంతో ఈరోజు విద్యార్థులు ఉంటా ఉన్నారు. కానీ వీళ్ళకి మెస్ ఛార్జీలు 3,000 రూపాయలు పెంచాలని ఎస్ఎఫ్ఐ అడుగుతాం. ఈ జిల్లాలో కాకినాడ జిల్లా ఎవరికైనా చూస్తే అభివృద్ధికి దిక్సూచిగా ఉంటుంది. కానీ ఈరోజు విద్యారంగ సమస్యలకి కేంద్ర బిందువుగా కాకినాడ తయారైంది. ఈరోజు పత్తిపాడులో జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయాలి, ఉప్పాడు కొత్తపల్లి మండలంలో జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయాలి, గొల్లప్రోలు మండలంలో జూనియర్ కాలేజీ భవనం లేదు, వాటిని ఏర్పాటు చేయాలి. సంక్షేమ హాస్టల్ ఈ జిల్లాలో ఉన్న 50 హాస్టల్లోని చాలా తక్కువ హాస్టల్కి శాశ్వత భవనాలు ఉంటూ ఉన్నాయి. అద్దె భవనాల్లో ఉంటూ ఈరోజు బిక్కుమంటూ విద్యార్థులు ఉంటూ ఉన్నారు. వీరందరికీ కనీస సౌకర్యాలు కల్పించాలి, విద్యారంగంలో సమస్యలు పరిష్కారం చేయాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే మేము ఈ ఆందోళన ఉధృతం చేస్తామని అధికారులకి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేయకూడదంటూ ఆంక్షలు విధించిన పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా చూడాలంటే 1857లో భారతదేశం స్వతంత్రం కోసం సిపాయిల ఉద్యమం జరిగింది. 1947 వరకు 200 ఏళ్ల పాటు జరిగింది. బ్రిటిష్ వాడు ఏదైతే భారతదేశంలో విద్యార్థులు భారతీయులు ఉద్యమాలు చేస్తున్న అనేక విధానాలు తీసుకొచ్చారు, దాన్నే పట్టించుకోలేని పరిస్థితి అప్పుడున్న స్వాతంత్ర ఉద్యమం చేసింది. ఈరోజు వచ్చే ప్రభుత్వాలు అటువంటి విధానాలు అమలు చేస్తూ ఉన్నాయి. స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితో ఎస్ఎఫ్ఐగా మేము పోరాడతాం. రాజకీయాలు వేరు, విద్యా సంఘాలు వేరు, ప్రభుత్వం గుర్తించాలి. లేకపోతే 2-3 రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తాం. ఇచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవాలని మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తాం. చేస్తున్న ఉద్యమాలకి ప్రభుత్వాలు స్పందిస్తాయంటారా? ఈరోజు ఏ ప్రభుత్వమైనా విద్యార్థి ఉద్యమాలకి స్పందించకపోతే ఆ ప్రభుత్వాలు కింద పడిపోయిన పరిస్థితులు ఏర్పడాయి. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి విద్యార్థులు ఏ విధంగా బుద్ధి చెప్పారో చెప్పాం. ఈరోజు కూడా ఈ కూటమి ప్రభుత్వం మా సమస్యల్ని పరిష్కారం చేయకపోతే అదే పరిస్థితి ఈ ప్రభుత్వం కూడా పడుతుంది. చెప్పండి, ఏంటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టారు? ఈరోజు కాకినాడ జిల్లాలో ఏ విధంగా చేస్తున్నారు? ఈరోజు కాకినాడ జిల్లా వ్యాప్తంగా 2,000 మంది విద్యార్థులు ఏకమై ఈ యొక్క కలెక్టరేట్ అనేది ముట్టడి చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఏదైతే ఈ సమస్యల్ని తీర్చకపోతే రేపు పొద్దున్న పెద్ద ఎత్తున ఇంతకన్నా మరింత ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ ఐక్యంగా కలిసి కట్టగడిచి ఈ ప్రభుత్వానికి మా విద్యార్థుల యొక్క హక్కుల్ని కాలరాయించే విధంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క సమస్యలు తీర్చవలని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఏంటి మీ సమస్య ఏంటి? మీ ప్రధానంగా ఎందుకు ఆందోళన చేపట్టారు మీరు? నా పేరు భువనేశ్వరి, నేను ఎంఎస్ఎన్ఆర్టీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మా దాంట్లో టెక్స్ట్ బుక్స్, అలాగే మా ఎయిడెడ్ కాలేజ్లో తగిన ఫ్యాకల్టీ, అలాగే ఫుడ్ అలాంటివి ఏమీ లేవు. అలాగే హాస్టల్లో ఇప్పుడు 50 రూపాయల కంటే రోజుకి 50 రూపాయలు అంటే భోజనంకి ఎవరికీ సరిపోదు. కాబట్టి నెలకి అది 1,500 అవుతుంది. కాబట్టి ఇప్పుడు 3,000కి పెంచాలి. అలాగే హాస్టల్లో కాస్మెటిక్ కిట్స్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ పరిస్థితి ప్రస్తుతం అయితే చూడొచ్చు. కాకినాడ కలెక్టరేట్ అయితే మొత్తం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలన్నీ కూడా ముట్టడించాయి. భారీ ఎత్తున కలెక్టరేట్ అయితే ఆందోళన చేస్తున్నారు. అలాగే కాకినాడ జిల్లా కేంద్ర కలెక్టరేట్ వద్ద ఈ విధంగా ఆందోళన చేస్తున్నారు కాలేజీ విద్యార్థులు. అలాగే విద్యార్థి సంఘాలు అందరూ కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడ ర్యాలీగా వచ్చారు. అలాగే కలెక్టరేట్ను ముట్టడించి విద్యార్థులు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వెంటనే పరిష్కరించాలి, విద్యార్థులు ఉన్నటువంటి ఏవైతే సమస్యలు పరిష్కరించిన నేపథ్యంలో భారీ ఎత్తున అయితే ఉద్యమం చేపడతానంటున్నారు. ప్రస్తుతం అయితే వీళ్ళంతా కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు కాకినాడ కలెక్టరేట్ ముందు అయితే భారీ ఎత్తున విద్యార్థి సంఘాలు ఆందోళన చేపడుతూ తమ విద్యార్థి సమస్యలన్నీ కూడా పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టారు. ఏదైతే విద్యార్థుల ఫీజుల బకాయితో పాటు అలాగే విద్యార్థులపై ఏదైతే ఉద్యమాల్లో పాల్గొన్న ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇవన్నీ కూడా వ్యతిరేకిస్తూ కూటమి ప్రభుత్వం విద్యార్థి సంఘాల ఫీజుల బకాయితో పాటు సమస్యలను కూడా పరిష్కరించాలంటూ భారీ ఎత్తున ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా కాకినాడలో కనపడుతుంది. దిక్కునున్న తాజా పరిస్థితి. కెమెరా నిల్తో ప్రకాష్ ఆర్టీవీ కాకినాడ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్
ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.